ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కనుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరడంతో పార్టీల బలాబలాలు మారుతున్నాయి. బీజేపీ బలం 35 నుంచి 34 తగ్గింది. ఈ క్రమంలో 9 మంది కార్పొరేటర్లు ఉన్న బీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అయితే ఓటింగ్ సమయంలో ఏదైనా జరగవచ్చనే చర్చ నడుస్తోంది. కరీంనగర్ మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కార్పొరేషన్లోని మొత్తం 66 స్థానాలకు గాను బీజేపీ అత్యధికంగా 30 డివిజన్లు గెలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడంపై సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు, స్వతంత్రులు కలిసి కార్పొరేషన్ ను దక్కించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్లో వేర్వేరుగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. మేయర్ పదవి కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య సంఖ్యాపరంగా దోబూచులాట కొనసాగుతోంది. బీజేపీ క్యాంపులో ఉన్న ఏఐఎఫ్బీ కార్పొరేటర్ సాయి జ్యోతి నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ శిబిరంలో చేరారు. మరికొంతమంది స్వతంత్రులు సైతం హస్తంగూటికి చేరారు. ఎంఐఎం, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ బలం పెరిగింది. మొన్నటి వరకు ఎక్స్-అఫిషియో సభ్యుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిపి 35గా ఉన్న బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య 34కు తగ్గింది. ఏఐఎఫ్బీకి చెందిన సాయి జ్యోతి పిల్లల అనారోగ్యం కారణంగా బీజేపీ శిబిరానికి తనకు బదులు భర్తను పంపారు. కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆమెను తమ క్యాంపునకు తీసుకెళ్లారు. కాంగ్రెస్కు 14 మంది, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, స్వతంత్రులు 5, ఏఐఎఫ్బీకు చెందిన 2 కలిపి ప్రత్యర్థుల సంఖ్య 33కు చేరింది. ఆదివారం మద్దతు పలికిన మరో ఏఐఎఫ్బీ సభ్యురాలు ఎక్స్-అఫిషియో ఓటుతో వారి బలం 35కు పెరిగింది. నిన్నటి వరకు మేయర్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి కొమురయ్య పేరు వినిపించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్బీ, స్వతంత్రులు కలిపి ఆయనకు మద్దతుగా నిలుస్తారని ప్రచారం జరిగింది. అయితే అధికార కాంగ్రెస్ ఆదివారం తమ పార్టీకి చెందిన ఒకరిద్దరి పేర్లను తెరమీదకు తెచ్చింది. దీంతో బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంపై అనుమానం నెలకొంది. విప్ జారీ చేస్తే ఇతర పార్టీ అభ్యర్థికి ఓటేయడం కష్టమవుతుంది. ఎక్స్-అఫిషియో సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఓట్లు కీలకం కానున్నాయి. స్వతంత్ర అభ్యర్థికి ఇతర పార్టీలన్నీ కలిపి మద్దతు ఇవ్వాలనుకుంటే మాత్రం బీజేపీపై ఇతరులదే పైచేయి కానుంది. అయితే ఓటింగ్ సమయంలో ఏమైనా జరగొచ్చనే చర్చ నడుస్తోంది.